అడుగు పెడితే అరెస్టు చేస్తాం, అడుగు పెడితే అరెస్టు చేస్తాం. హెచ్సియు భూముల్లోకి నో ఎంట్రీ, బయట వాళ్ళకు పర్మిషన్ లేదు. పోలీసుల కీలక ఆదేశాలు, చెట్ల నరికివేత వీడియోలు బయటకు రావడమే కారణమా? ఇప్పుడు హెచ్సియు భూమిలో మొన్న గత కొద్ది రోజులుగా గొడవ జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. దీనిపైన ఇప్పుడు పోలీసులు ఒక నోటీస్ జారీ చేశారు, సైబరాబాద్ పోలీసులు. ఏమని అంటే, అందులో ఎవరైనా పోతే మాత్రం అరెస్ట్ చేస్తాం, అడుగు పెడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు అని అంటే, అక్కడ గత కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ఆ అరాచకాన్ని, ఆ జేసీబీలతోని బుల్డోజర్లతోని మొత్తం అడవిని నాశనం చేస్తుంటే ఆ వీడియోలని ప్రతిదీ బయట పెడుతురు, ప్రతిదీ బయట పెట్టి చూయిస్తున్నారు సమాజానికి ఏం జరుగుతుంది లోపల అనేది చూయిస్తుంటే ఆ వీడియో తీస్తుంటే వాళ్ళు అప్పటికే అడ్డుకుర్రు. కొంతమంది వీడియో తీస్తే స్టూడెంట్స్ని అరెస్ట్ చేసిర్రు, కొంతమంది ఫోన్లు గుంజుకుర్రు, కొంతమందిని కొట్టిర్రు, లాక్కెళ్ళిర్రు. ఇక లాస్ట్కి ఏం చేయలేక ఇప్పుడు అక్కడ అడుగు పెడితే అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతామని చెప్పేసి మాట్లాడతాం. అంటే ఈ రకంగా ఇచ్చి భయపట్టించే ప్రాణం. ఇప్పుడు భయపట్టిస్తున్నారు అంటే, మీరు ఏడికి పోవద్దు, ఏడికి రావద్దు, మేము చేసిందే మీరు చూడాలి, మేము చేసింది చేయాలి, మీరు అంతే, మీరు ఎటన్నా ఎవరు కానీ మేము చేసింది మాత్రం ఉండాలి, మేము అనుకుందే జరగాలి. కాబట్టి మీరు ఎవరు అందులో అడుగు పెట్టొద్దు, మేము చేసే పని మేము చేస్తాం. ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా హైకోర్టు స్టే ఇచ్చినాక కూడా జేసీబీలు అక్కడే ఉండి పనిచేసినాయి. అది పోయి అడిగితే ఇది మా ఇష్టం, హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా పని చేసుకున్నాం. అవన్నీ పోయి వీడియో స్టూడెంట్స్ పోయి మళ్ళీ వీడియో తీసి బయటికి పంపించే వరకల్లా అది ఒక పెద్ద ఇష్యూ అయింది. సో ఈ స్టూడెంట్స్ అన్న ఏం చేస్తారు, అటు పోయి వీడియోలు తీసి బయట పెట్టే వరకల్లా ఈ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో దీన్ని కవర్ చేసుకోవడానికి మీరు ఎవ్వరు పోతే అరెస్ట్ చేస్తాం, మేము ముందుగానే చెప్తున్నామని చెప్పేసి ఒక భయపెట్టించే రకంగా ఈ పోలీస్ వ్యవస్థ కూడా అట్లా చేస్తుంది.